శంకరాచార్యుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 6వ శ్లోకము 7వ శ్లోకము ఈ 2 శ్లోకముల గురించి తెలుసుకుందాము. మహాభూతాన్రహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియ గోచరాః. ఈ శ్లోకములు ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: గొప్ప భూతములైన జీవాత్మ, ఆత్మయును, అవ్యక్తమైన బుద్ధి, అహము మొదలగునవి, ఒకటిగానున్న 10 ఇంద్రియములు, అగోచరమైన 5 ఇంద్రియములు, ప్రేమ, అసూయ, సుఖదుఖము, ధైర్యము, భయము, శ్రద్ధ అను చేతనమైన సంగము, ఎన్నో వికారములు గలదిగా ఈ శరీర క్షేత్రము చెప్పబడి ఉన్నది. వివరము: ఇక్కడ 6వ శ్లోకములో ఇంద్రియాణి దశైకంచ అను పదములో దశైకం అను పదమునకు ఏకముగా ఉన్నది 10 అని అర్థము ఉండవలెను. ఇక్కడ ఏకముగా ఉన్నది 10 అని అర్థం ఉండాలి. ఇక్కడ గీతల్లో, ఇతర గీతలలో చాలా మంది 11 అని వ్రాశారు. ఇక్కడ ఈ పదానికి అర్థం ఏకం దశ అన్నప్పుడు 11 అనటంలో తప్పు లేదు. దశ ఏకం అన్నప్పుడు 10 ఒకటిగా అనగా మరియు ఒక గుంపుగా ఉన్నవి అని గ్రహించుకోవలెను. 10 ఇంద్రియములను ఒక గుంపుగా, 5 ఇంద్రియములను ఒక గుంపుగా ఇక్కడ చెప్పబడినదని తెలుసుకోవాలి. ఇక్కడ పైన కనిపించేది 10 ఇంద్రియములను ఒకటిగా చెప్పారు. కనిపించని 5 ఇంద్రియములను వేరుగా చెప్పారు. కనిపించని వాటిని వేరువేరుగా చెప్పడంలో ఈ 10 ఒకటిగా, మిగతా 5 వేరుగా ఉన్నవి అనడంలో ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియ గోచరాః అని భగవంతుడు అన్నాడు. అంతేకాక 6వ శ్లోకములో మొదట మహాభూత అను పదము వాడబడినది. ఈ పదమునకు కూడా చాలా గీతలలో తప్పు అర్థము కూడా వ్రాశారు. ఇతర గీతలలో మహాభూత అను పదమునకు పంచభూతములు అని అన్నారు. అలా అనటము పూర్తి తప్పని తెలుసుకోవాలి. ఎందుకనగా పంచభూతములు శరీరములో ప్రత్యేకముగా లేవు. పంచభూతముల విభజన చేతే తయారైన భాగములే శరీర భాగములుగా ఉండగా తిరిగి ప్రత్యేకించి పంచభూతములని చెప్పడం ఏమిటి? ప్రత్యక్షముగా పంచభూతములచే మార్పు చెంది పుట్టిన భాగములు తప్ప శరీరములో పంచభూతములు ప్రత్యేకించి లేవు. కావున మహాభూత అను పదమునకు అర్థము పంచభూతములు కావు అని మహాభూతములైన జీవాత్మ, ఆత్మలని గ్రహించాలి. ఇక్కడ మహాభూత అను పదమునకు అర్థము పంచభూతములు కావని, మహాభూతములై అంటే జీవాత్మ, ఆత్మ అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక శరీరంలో అవ్యక్తముగా కనిపించకుండా ఉన్నటువంటి 2 గొప్పవైన భూతములని పిలవబడు జీవాత్మ, ఆత్మలు కలవు. అట్లే 9 కనిపించినటువంటి బుద్ధి, అహము, మనస్సు, చిత్తము, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులు కలవు. ఇంకను ఇంద్రియములని పిలవబడు కనిపించు 10 కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, 5 కనిపించని ఇంద్రియ శక్తులు కలవు. కనిపించు భాగములైన కన్ను, చెవి, నాలుక, చర్మము, ముక్కు, కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము ఒక గుంపు కాగా, కనిపించని ఇంద్రియ శక్తులు చూపు, వినికిడి, వాసన, స్పర్శ, రుచి ఒక గుంపు అని తెలియవలెను. ఇక్కడ మహాభూతములని పిలువబడు జీవాత్మ, ఆత్మలు 2, అవ్యక్తమైన అంతరంగములు 9,
కనిపించు ఇంద్రియములు 10, కనిపించని ఇంద్రియములు 5. మొత్తము సజీవ శరీరములో ఉన్న మొత్తము భాగములు 26 అని మనం గ్రహించుకోవాలి. ఈ విధముగా క్షేత్రమనున్నది 24 భాగముల చేత మరియు 2 ఆత్మల చేత కలిసి ఉంటున్నది, మొత్తం 26గా. అంతేకాక ప్రేమ, అసూయలను గుణములు, సుఖ దుఃఖములు అను అనుభూతులు, శ్రద్ధ, ధైర్యము, భయము అను చేతనమైన సంగము మరియు ఎన్నో వికారములు కలిగి శరీరమను క్షేత్రము ఉన్నదని తెలియవలెను. ఇదే ముఖ్యమైన జ్ఞానము అని తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం.